టనటనాయ్! మార్పు సరిపోతుందా సబకరైజర్స్? ఎట్లుంది సెటప్? ఎట్లుంది? కొత్త సెటప్లు, కొత్త కాన్సెప్ట్లు బిగ్ బాస్ వాళ్ళకేనా? మనమేమైనా తక్కువ తిన్నామా? అందుకే మనం కూడా కొత్త సెటప్తో ఈ సీజన్ రివ్యూస్ చేసుకోబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోమో చూసిరా? ఎట్లా అనిపించింది మీకు? నాకైతే సూపర్ అనిపించింది. ప్రోమో అదిరిపోయింది. గ్రాండ్ ల్యాన్స్ కూడా ఖతర్నాక్ ఉండేటట్టే ఉంది, కానీ కంటెస్టెంట్ల మీద గట్టి నమ్మకం లేదబ్బా. సరే చూద్దాం. ఏదైనా అంటే ఇప్పుడు ఎటువంటి బజ్ లేకుండా స్టార్ట్ అవుతుందబ్బా. సీజన్ 8కి విపరీతమైన బజ్ ఉంది, ఎందుకంటే సీజన్ 7 సూపర్ హిట్ అయింది కాబట్టి సీజన్ 8 మీద విపరీతమైన బజ్ ఉండే. సీజన్ 5 కూడా బాగా జరిగింది కాబట్టి సీజన్ 6 మీద కూడా బజ్ ఉండే. దానివల్ల బాగా ఎక్స్పెక్టేషన్తో చూసినాం. అక్కడంతా మబ్బు ఉండేసరికి మనకు మంచిగా అనిపించలేదు. ఈ సీజన్ మీద ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ అయితే లేవు ఇప్పటివరకు. జీరో ఎక్స్పెక్టేషన్స్ ఆన్ సెలబ్రిటీస్ అండ్ కామనర్స్ ఆల్సో. అసోంటిది అంటే బిగ్ బాస్ అగ్ని పరీక్ష చాలా మందికి బేజారు అనిపించింది. అసోంటి సిచ్యువేషన్లలో వెళ్ళిన వీళ్ళ మీద కూడా పెద్ద బజ్ లేదు. ఓకే, యావరేజ్ బజ్తో ఆ సెలబ్రిటీలకు ఎంతైతే ఫేమ్ ఉందో ఇప్పుడు ఈ కామనర్స్ కూడా అంతే ఫేమ్ ఉంది. ఇక్కడ మనకి ప్రోమోలో టీచర్ చూడు, సెలబ్రిటీస్ విత్ స్టార్ పవర్, కామనర్స్ విత్ రా పవర్ అని చెప్పి రా ఫైర్ అని చెప్పి మనకు అక్కడ లైన్స్ పడ్డాయి కదా. సో ఇద్దరు ఈక్వల్గానే పోతుర్రు అబ్బా. ఇప్పుడు ఎవరు వీళ్ళు కామనర్స్ అని చెప్పడానికి లేదు, వాళ్ళు సెలబ్రిటీస్ అని చెప్పడానికి లేకుండానే పోతుంది. సో సీజన్ బాగుంటే మనకి హ్యాపీయే, మంచిగా మనం కూడా ఎంజాయ్ చేస్తాం. 3.5 నెలలు పండగలా సాగిపోతుంది, లేదంటే దండగలా సాగుతుంది, తలకాయ పోతూ ఉంటుంది. అయినా కానీ రివ్యూస్ తప్పదు కాబట్టి చేస్తూ ఉంటాం. ఈ సందర్భంలో నాకు ఒకటి చెప్పాలనిపిస్తుంది. అదేంటంటే ఆట ఆడించడానికి బిగ్ బాస్ రెడీ, ఆడడానికి కంటెస్టెంట్స్ రెడీ, వాళ్ళు ఆడిన ఆటలో వచ్చిన కంటెంట్ని వేటాడడానికి రివ్యూవర్స్ రెడీ. చూడ్డానికి మీరు రెడీయా? ఓకే, సరే ఓకే, రైట్. సరే, ఈసారి మాత్రం కొంచెం సీరియస్గానే ఉంటుంది అబ్బా, జోకులు కాదు, చాలా సీరియస్గా ఉంటుంది ముచ్చట. ఖచ్చితంగా చెప్తానా, ఎవరైనా తప్పు చేస్తే అది తెలిసి చేస్తే అడుగుతాం, కడుగుతాం, నిలదీస్తాం, కడుగుట్లేదు, నిలదీసి ఫై చేస్తాం. సరే, కంటిన్యూ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోమోలో ఇంచు ప్రతి సెకండ్ 0.25లో చూసి మరి మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఇక్కడ ఫోటోలు వేసి ఎక్స్ప్లెయిన్ చేసేంత టైం లేదు, ఎందుకంటే ఆల్రెడీ అందరూ కూడా పెట్టేసి ఉండొచ్చు ఈ పాటికి వీడియోలు. మనం దొంగలు పడ్డ కారణాలకు కుక్కలు మరినట్టే పెడతాం వీడియోలు కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటా, మీకు అర్థమైపోతుంది. ఒకవేళ డౌట్ ఏమైనా ఉంటే కనుక ఒకసారి ప్రోమో కొట్టి చూడండి, మీకు తెలిసిపోతుంది. సరే, ఓపెనింగ్ మనకి బిగ్ బాస్ వాయిస్తో స్టార్ట్ అయిపోయింది. ఊహకందని మార్పులు, ఊహించని మలుపులు, డబుల్ హౌస్తో, డబుల్ డోస్తో మీ ముందుకు వచ్చేస్తుంది బిగ్ బాస్ సీజన్ 9 అని చెప్పి బిగ్ బాస్ వాయిస్ తోటి మంచిగా విజువల్స్ అని చూపించారు. ఆ ఇంటి విజువల్స్ చూపించారు. ఖతర్నాకున్నాయి విజువల్స్ మాత్రం, నాకైతే భలే నచ్చినాయి. ఈ విజువల్ ఎంత బాగున్నాయో, విజువల్ సూపర్ ఉన్నాయి అబ్బా. అండ్ కలర్స్ ఖతర్నాకున్నాయి, కొంచెం ఫైరీ అంటే కొంచెం రెడ్డిష్గా, అంటే ఇదే కలర్స్ మనకు రెగ్యులర్గా రోజు చూస్తున్నప్పుడు ఉంటాయంటే ఉండయి. ఇక్కడ ఫుల్ కలర్స్ ఓపెన్ చేసి పెడతారు, ఆ తర్వాత కొంచెం తగ్గిస్తారు అనమాట. ఎందుకంటే మరీ అంత ఉంటే బ్రైట్నెస్ రెగ్యులర్గా చూడలేరు అన్నట్టు, అందుకే కొంచెం తగ్గించి మనకి రెగ్యులర్గా కొంచెం. ఇప్పుడు చూడండి ఎంత బాగుందో, ఇది 9 సింబల్ తోటి లోపల హౌస్ లోపల ఈ సెటప్ చూడరు ఎంత ఖతర్నాక్ ఉందో ప్రతిదీ కూడా. అండ్ ఇక వెల్కమ్ టు అల్టిమేట్ రియాలిటీ ఆఫ్ ఫైర్ స్ట్రోమ్ అని చెప్పి పెట్టారు. అండ్ నాకు ఇది భలే నచ్చింది అబ్బా. నాగార్జున గారు ఎంట్రీ కోసం అనుకుంటా ఈ పామును వాడారు కదా. ఈ పాము ఖతర్నాక్ ఉంది, నిజంగా సూపర్ అనిపించింది. ఈ సెట్ ఎవరు చేసారో కానీ ఇది ఇట్లా ఓపెన్ అవుతుంది అన్నట్టు పాము. ఇది ఓపెన్ కాగానే మనకి ద సేవేజ్, ద మెజెస్టిక్, ద అన్డిస్ప్యూటెడ్ కింగ్ నాగార్జున గారు బయటకు వస్తారు. ఖతర్నాక్ అంది. సెటప్ మాత్రం భలే చేసిరబ్బా. అండ్ నాకు ఫస్ట్ థింగ్ స్టేజ్ సెటప్ ఖతర్నాక్ అనిపించింది. ఇటు బిగ్, ఇటు బాక్స్ పెట్టి మధ్యలో ఎల్ఈడి పెట్టిరు, ఎంత పెద్దగా పెట్టిరబ్బా. నాకైతే సూపర్ అనిపించింది. మీకు చూపిస్తా ఆ క్లిప్, ఎంత బాగుంది చూడు. సెటప్ ఖతర్నాక్ అనిపించింది. మంచి పెద్ద గ్రాండ్ లుక్ వచ్చింది. ఇక కింగ్ నాగార్జున గారిని మనకి ఓపెన్ చేసి చూపించిన తర్వాత డైరెక్ట్గా కామనర్స్ని చూపించారు. కామనర్స్లో కూడా చూడరు, ఫస్ట్ కల్కి వచ్చింది. కల్కి ఇక్కడ ఇంత మంచిగానే కొడుతుంది కదా. మనకి రోజు అక్కడ ఏదో అగ్ని పరీక్ష దానిలో ఇట్లా పెద్ద బొట్టు పెట్టుకొని పెద్ద ఏదో డిఫరెంట్గా కనిపించేదబ్బా. ఇక్కడ చూడరు సింపుల్గా నైస్గా ఇట్లా ఉండొచ్చుగా, ప్రతిరోజు ఇట్లా ఉండాలి కదా, ఇట్లా ఉండదు. అండ్ అక్కడ మాట్లాడిందా, ఇక్కడనేమో సార్ మిమ్మల్ని చూస్తుంటే కలయా నిజమా, ఆ తర్వాత లైన్ తెలియదే మేమకి, తొలి రే హాయి మహిమా ఉంటుంది. కలయా నిజమా వరకు వాడితే గిచ్చరు అన్న నాగన్స్. ఓకే, కలికిని ఎవరైనా గిచ్చండి అన్నాడు సార్. గిచ్చిరు పక్క నుంచి వెళ్ళి నిజమే అంటుంది. ఆ తర్వాత దాలియా అని చూపించారు. దాలియా లుకింగ్ వెరీ క్యూట్. దాలియా ఏమంటుందంటే, సార్ అసలు ఎట్లుందంటే మొత్తం గాలి తేలిపోతుంది, గాలిలో తేలినట్టుంది, గుండె పేలినట్టుంది, అంటే హార్ట్ అలా రైజ్ అవుతుంది సార్ అని అన్నది. అనగానే సార్ అండి, ఓకే బిగ్ బాస్, దాలియా నన్ను చూసేసింది, మరి ఇంటికి పంపించేద్దామంటే, సార్ వద్దు సార్, మీకు దండం పెడతాం, మీ కాలు మొక్క ఇడిదాకా వచ్చిందే, లోపలి పోయి నీకు సార్ ఎందుకు సార్ ఎలా కొడతారు, ఆల్రెడీ ఎలా కొట్టేసారు అనుకోరు పాపం. ఒక మాట చెప్పాలంటే, ఒక నాగా తప్ప ఇప్పుడు లోపలికి పోయిన వాళ్ళంతా కూడా ఒక మనీస్ని తీసేసి నాగాన్ని పెట్టేస్తే సెట్.
కానీ మనీష్ వాళ్ళకి కావాలి, ఎందుకంటే తెలివి అంటారు కాబట్టి ఆయనలో ఏదో చూసిరు వాళ్ళు స్పార్క్, మనం చూడలేకపోతున్నాం. ఎస్పెషల్లీ నేను చూడలేకపోయినా, ఆ స్పార్క్ బిగ్ బాస్ టీం చూసింది కాబట్టి లోపలికి పంపించింది. సో మనీష్ దగ్గర నుంచి మంచి కంటెంట్ రావాలని కోరుకుంటున్నా పాపం. ఆ తర్వాత నాగార్జున గారిని బిగ్ బాస్ లోపలికి పంపించారు, ఎందుకంటే హౌస్ చూడడానికి. యాక్చువల్లీ హౌస్ టూర్ నాగార్జున సారే చేస్తే బాగుండేదని మనం అనుకున్నాం, కానీ అమర్దీప్ అండ్ ప్రియాంక అండ్ విష్ణుప్రియతోటి చేపించారని అన్నారు. అది యూట్యూబ్లో రిలీజ్ చేస్తారు కావచ్చు మేబీ. ఇది నాగార్జున గారే టూర్ చేసి తట్టున్నారు, ఎందుకంటే నాగార్జున సార్ లోపలికి పోయింది చూపించారు. సేమ్ పోయినసారి కూడా ఆర్జే చైతు, గీతు రాయల్ వీళ్ళిద్దరు పోయి హోమ్ టూర్ చేసిరు, కాకపోతే అది టెలికాస్ట్ చేయలేదు, నాగార్జున గారిది టెలికాస్ట్ చేశారు. సో మళ్ళీ ఇది నాగార్జున గారితో టెలికాస్ట్ చేసి అది ఆ తర్వాత యూట్యూబ్లో పారేస్తారు అనుకుంటున్నా నాకు తెలిసి. సో నాగార్జున సార్ లోపలి పోయిండు, కళ్ళకు గంతలు కట్టి లోపల పట్టుకొని పోయిన తర్వాత అక్కడ హౌస్ డైరెక్ట్గా కనబడదు. మా ఇంటి పక్కన కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇక మనకి జాతర ఉంటుంది ఈ సీజన్ మొత్తం, దంచుతూ ఉంటారు, డ్రర్ అని డ్రిల్లు వస్తూ ఉంటాయి. సరే నాగార్జున సార్ని లోపల పంపించిరాయా, ఒరే మెల్లగొట్టురా ఇల్లు కూలిపోతుంది, కట్టే ఇల్లు నువ్వు కడతానావా కొడతానావా. సరే నాగార్జున సార్ని లోపల పంపించిన తర్వాత అక్కడ పెద్ద మెరూన్ కలర్ క్లాత్ వేసి వెనకాల బిగ్ బాస్ హౌస్ ఉంచిరాయా. బిగ్ బాస్ హౌస్కి మొత్తం ఫ్రంట్కి అంతా కూడా క్లాత్ కట్టిరు అన్నట్టు. గ్రేట్ కదా, అంత పెద్ద క్లాత్. కుట్టిరు స్టిచ్చింగ్స్ ఉన్నాయి మధ్యలో. సో ఏక్ మినిట్ హైరో. సో ఇది ఉంది. ఆ తర్వాత ఆ కట్టెని అని చెప్పి కిందికి వదిలేస్తే ఇట్లా పడిపోద్ది అన్నట్టు. మనకి కదా అనుష్క శెట్టిని కదా ఓపెన్ చేసినట్టుగా ఓపెన్ చేస్తారు అన్నట్టు. చేస్తే బాహుబలి సినిమాలో అనుష్క శెట్టిని ఇట్లా పైనుంచి ఇట్లా క్లాత్ ఇట్లా తీసేసి అని వస్తుంది ఆ టైప్లో. షోరూమ్లలో కార్లు ఓపెన్ చేసినట్టుగా ఓపెన్ చేయబోతున్నాను అనమాట. ఓపెన్ చేసినాక నాగార్జున వాట్ వండర్ఫుల్ కలర్స్ అయింది జిగ్జాగ్ అని చెప్పి సారిగా మెస్మరైజ్ అవుతాడు. అండ్ ఇక్కడ మీరు గమనించాల్సింది ఒకటి ఉంది, ఇంకా చూడుర్రి, మనకి ఇక్కడ టార్గెట్ గేమ్ ఆడుతున్నారు సార్. టార్గెట్ గేమ్ తెలుసు కదా, టార్గెట్ గేమ్ ఆడుతారు. ఎందుకు ఆడుతున్నారు అంటే ఇక టార్గెట్ గేమే కాదు సార్. ఆ తర్వాత చూడుర్రి ఇది ఎంత బాగుందో, పెద్ద భారీగా అంత క్లాత్ కట్టిరబ్బా, గ్రేటే. అయితే ఇక ఇది ఉంది కదా, దీని తర్వాత సారు టార్గెట్ గేమ్ తర్వాత సుత్తి బట్టి కింద కొడతా ఉంటాడు. ఏది మన ఆర్మ్ పవర్ని తెలుసుకోవడానికి కింద కొట్టడం, లేదంటే పంచింగ్ కొట్టడం ఇట్లాంటివి ఉంటాయి కదా, ఆ టైప్లో సుత్తితోటి కొడితే అక్కడ మీటర్ రీడింగ్ వస్తుంది కదా. ఇవన్నీ ఎందుకు పెట్టిరంటారు, ఎందుకు పెట్టిరు అనుకుంటారు మీరు, చెప్పాలనా? అది ఎందుకంటే ఇవన్నీ చిన్న చిన్న టాస్కులు పెట్టి, ఇటువంటి రకరకాల టాస్కులు పెట్టి హౌస్ లోపలికి పోయేటోళ్ళకి, కామనర్స్ కావచ్చు, సెలబ్రిటీస్ కావచ్చు, లోపలికి పంపినప్పుడు వాళ్ళని ఫస్ట్ హౌస్లోకి పంపాలన్నా సెకండ్ హౌస్లోకి పంపాలన్నా డిసైడ్ చేసేవి ఇట్లాంటి టాస్క్లు అనమాట. ఓకే రైట్. నెక్స్ట్ ఆ తర్వాత మనకి చూపించింది ఈ బాక్సులది. ఖతర్నాక్ ఉందబ్బా ఈ బాక్సుల కాన్సెప్ట్. చూడరు ఈ బాక్సులలో మీకు కనబడుతుందో లేదో, ఇక 9 అని ఉంది వైట్ బాక్సులతోటి 9 అని ఉంది. ఈ చుట్టుపక్కల వచ్చేసి రంగురంగుల బాక్సులు బాగా సెటప్ చేసిరబ్బా. దాన్ని ఎవరో వెనక నుంచి ఒక నూకంగానే ఇలాంటి నాగార్జున గారు ఏదైనా ఎగుతారు కావచ్చు, ఎగినప్పుడు మొత్తం ఇవన్నీ డబడబడబడని కింద పడిపోతున్నాయి. ఇవి కింద పడిపోగానే నాకు అనిపించింది 9 ఉంది, 9ని కింద పడేసారు మీరు. సీజన్ పడపోతే చాలయ్యా, ఇది పడితే పడ్డది కానీ, రంగు డబ్బాలు పడితే పడ్డది కానీ మొత్తం సీజన్ మీద రంగు పడద్దు. ఈ డబ్బాలు కూలినట్టు అది కూలద్దు 9. ఓకే, ఇది కూలంగానే మనకి సెకండ్ హౌస్ ఓపెన్ అవుతుంది అన్నట్టు. వావ్, మొదటి ఇంటి కంటే రెండో ఇల్లు చాలా అందంగా ఉంది అని నాగార్జున సార్ అందుకే చెప్పిండు అనమాట. ఆ తర్వాత హౌస్ని చూపించారు, ఏమన్నా ఉందా అండ్ నాకు ఇక్కడికి ఇది అర్థం కాలేదబ్బా. 2 చైర్లు, ఒక టేబుల్, ఒక లైట్ పెట్టిరు. ఏది స్టడీ టేబుల్? అది స్టడీ టేబుల్ లెక్క సెటప్ చేసిరు. ఏంది అక్కడ కూర్చుండి ఏం చేస్తారు, ముచ్చట పెట్టుకోవడానికే లేదంటే స్టడీ టేబుల్ చదువుకోవడానికే? అండ్ బటర్ఫ్లై థీమ్ అని మెన్షన్ చేసినందుకు రకరకాల చోట్ల బటర్ఫ్లైస్ కనబడుతూనే ఉన్నాయి మనకు, బయట లోపల అక్కడక్కడ బటర్ఫ్లైస్ ఉన్నాయి ఆల్రెడీ. ఇక స్టేజ్ మీద మనకి ఇక్కడ మనకి లంగా ఓనితో కనబడుతున్న పర్సన్ తనుజ మనకు అర్థమైపోతుంది. అండ్ ఈ పర్సన్ వచ్చేసి మనకు తెలిసిపోతుంది రీతు చౌదరి. అండ్ హియర్ మీకు కనబడుతుందా, హియర్ ఈజ్ గోల్డ్ బ్లౌజ్ కనబడుతుంది మనకి. ఆ తర్వాత మన కామన్ మ్యాన్స్ ఈమె తనుజ ఉన్నట్టుంది, లేదంటే రీతు చౌదరి. అండ్ ఈమె ఆశా షైని, మొహంకి చేత అడ్డం పెట్టుకుంది, గోల్డ్ డ్రెస్ ఆశా షైని. ఇక్కడ పోతుంది తనుజ లోపలికి. ఆ తర్వాత వీళ్ళు ఎవరో గుర్తుపట్టలేకపోయినబ్బా. అండ్ ఆ తర్వాత ఈమె ఆశా షైని ఇలా చెప్తా కనబడుతుంది. ఆశా షైని, ఈమె సంజన గర్లాని, ఈయన రాము రాథోడ్, ఈయన సుమన్ శెట్టి అన్న. ఈ సెటప్ ఇక. సో ఈ సెటప్ భలే ఉంది. డైలాగుల గురించి కూడా మాట్లాడుకుందాం మనం. ఈయన బర్నీ గారు
చిన్న బాక్స్ పట్టుకొచ్చుకున్నారు కదా బర్నీ గారు, ఆ బాక్స్ నేను లోపలికి పంపను అంటే సరే లోపలికి పంపకపోతే మరి నేను వెళ్ళిపోతా అంటే సరే పో అని చెప్పి పంపించేసారు. సో ఇది హౌస్ సెటప్. అండ్ టీవీ పెద్ద ఉంది అబ్బా, ఈసారి టీవీ కొంచెం పెద్ద ఉంది, చాలా పెద్ద ఉంది. అండ్ ఇక చూడు మనం మాట్లాడుకున్నాం నిన్న బెడ్ల గురించి. ఇక ఇక్కడ రౌండ్ బెడ్ ఒకటి ఉంది. ఈ రౌండ్ బెడ్ ఇది క్యాప్టెన్ రూమ్ అన్నట్టు. క్యాప్టెన్ రూమ్లో స్పెషల్ మిర్రర్, రౌండ్ బెడ్, రౌండ్ రూము. ఈ రూమ్ కూడా రౌండ్గా ఉంటుంది అన్నట్టు. సో స్పెషల్ రూమ్ లాగా పెట్టిరు. ఇవన్నీ స్పెషల్ అంటే మెయిన్ హౌస్లో నెంబర్ 1 హౌస్లో ఇక్కడ బెడ్లు ఇటు 4, ఇటు 2 ఉన్నాయి, 4 ఉన్నాయి, ఇది ఒకటి 5. మేబీ ఇక్కడ ఇంకొకటి ఉండొచ్చు. మొత్తం 6 బెడ్లు లేదంటే 7 బెడ్లు ఉంటాయి. ఇక నాగార్జున గారు చెప్పారు, ఒకటో ఇల్లే ఉంటే అది చదరంగం అయ్యేది, 2 ఇల్లు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఇది రణరంగం అని చెప్పేసి నాగార్జున గారు చెప్పడంతో మనకి ఈ ప్రోమో అయిపోయింది. కానీ సరే, బిగ్ బాస్ దగ్గర నుంచి మాత్రం ఒక అల్టిమేట్ డైలాగ్ వచ్చిందబ్బా. అదే ఇప్పటిదాకా నాలో యుద్ధ భూమిలో శంఖం పూరించే కృష్ణుడిని చూశారు. ఈ సీజన్ నుంచి రంగంలోకి దిగే అర్జునుడిని చూస్తారు అనగానే నేను దేనికైనా రెడీ అని చెప్పి నాగార్జున సార్ అన్నాను. లోపలికి పోయేది మనకు చూపించారు. ఇక డబుల్ సర్ప్రైజు, డబుల్ ఎంటర్టైన్మెంట్, ఇవన్నీ డబుల్ అని చూపించారు. ఈ ఎంటర్టైన్మెంట్ అనే పదాన్ని ఎక్కువ వాడకూడదు సార్ ప్లీజ్. అది వాడిన ప్రతి సీజన్ బొగ్గైంది. ఇక కంటెస్టెంట్లు ఎంట్రీ టైంలో చిరంజీవి గారిని ఇమిటేట్ చేస్తా, ఇందు కుదరదురా వావ్ అని అన్నది ఎవరు అనుకుంటున్నారు? నేను ఇమాన్యుల్ అనుకుంటున్నాను. మీరు ఎవరు అనుకుంటున్నారు కింద కామెంట్లలో చెప్పే ప్రయత్నం చేయండి. ఆ తర్వాత స్ట్రెస్టీ చూసేకి అగిరవ మదిరి ఆ పాటకి డాన్స్ చేసింది. మనకి అక్కడ కత్తి పట్టుకొని జిగ్ 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 అని ఎగురుకుంటే డాన్స్ చేస్తుంది కదా, ఆమె స్ట్రెస్టీయే. అది పక్క. ఆ గెటప్ చూసినా కానీ, ఆ సెటప్ చూసినా కానీ, ఆ డాన్స్ చూసినా ఎగిరి జంపులు కొట్టింది, ఫ్లిప్ కొట్టినట్టు. సో అవి కొట్టిందంటే ఖచ్చితంగా ఆమె స్ట్రెస్టీయే, మనకు తెలుసు. ఆ తర్వాత ఆశశైని పిక్చర్ అభి బాకీ హే అన్నది కదా, చూద్దామని తెలుగులో మాట్లాడింది. మరి తెలుగు వస్తుందా రాదా నాకు డౌటే. ఇప్పటికీ నాకు ఆశశైని మీద, సంజన గర్లాని మీద పెద్ద డౌట్ ఏంటంటే వాళ్ళకి తెలుగు వస్తుందా. సంజన గారు కనీసం కన్నడ పర్సన్ కాబట్టి ఆమెకు వస్తుందేమో, మరి ఆశశైనికి వస్తుందా? ఇదివరకు పాత అంటే అప్పట్లో బ్రోకర్ సినిమాలో కూడా ఆమె హీరోయిన్గా చేసింది కదా, ఇది ఆర్పి పట్నాయక్ గారి బ్రోకర్ సినిమాలో. సో ఆ టైంలో ఇంటర్వ్యూస్ నేను కొంచెం చూసిన, అంటే ఆ టైంలో ఇంటర్వ్యూలు నేను నిన్న మొన్న చెక్ చేస్తే తెలుగు రాదు చక్కగా. ఆ మధ్యలో ఎప్పుడైనా 6 years బ్యాక్ ఇంటర్వ్యూస్ ఉన్నాయి, అక్కడ కూడా తెలుగు రాదు. మరి ఏమీ చేస్తుంది చూడాలి హే. ఆ తర్వాత బర్నీ గారిని చూపించారు, చిన్న బాక్స్ పట్టుకొని వచ్చారు. ఈ బాక్స్ పట్టుకొని నేను లోపలికి పోతానంటే గట్లా పోయేది లేదు నడవ అని చెప్పి అంటే, సరే నడతపో ఇక నేను ఇంటికి పోతా అని చెప్పి ఆయన వెనక్కి తిరిగి ప్రయాణం చేస్తాను. మరి ఆ తర్వాత ఆ వస్తువుని తీసుకుపోయి బిగ్ బాస్ టీమ్కి ఇచ్చేసి హౌస్లోకి పోయిండా, మరి ఏం జరిగింది అనేది మనం తెర మీద చూడాల్సి వస్తుంది. సో బిగ్ బాస్ ఇక వెళ్ళిపోమన్నాడు కదా బర్నీ గారిని, అది తీసుకుపోయేది లేదు అని అంటే, నేను లేకపోతే పోను అంటే పో అన్నాడు కదా. అందుకే బిగ్ బాస్ ఇక అంటే అది అక్కడిదేనో కాదో కానీ సింక్ చేసిరాడ ఆయన వెళ్ళిపోతున్నప్పుడు, మార్పు సరిపోయిందా నాగార్జున అని అంటే సరిపోయింది, మీ తీరు మారింది, ఈ ఇల్లు మారింది. ఒక్క ఇల్లు అయితే చదరంగం అయ్యేది, 2 ఇళ్ళతో రణరంగం అయింది అనగానే ఇన్ ఫ్రంట్ ద క్రొకటైల్ ఫెస్టివల్ అనగా డిస్క్యూ నాగార్జున గారు ఒక బుల్లెట్ కాలితే బుల్లెట్ దుమ్మడతా అంటే అక్కడికి మనకి ఎండ్ అయింది. రెండో ప్రోమో వస్తుంది మళ్ళీ. రెండో ప్రోమో వచ్చే టైంకి మనం మొదటి ప్రోమోది రిలీజ్ చేస్తాం కదా ఆనవాయితీ ప్రకారంగా. సో ఇప్పుడు ఈ వీడియో అప్లోడ్ చేసేసరికి రెండో ప్రోమో వస్తుంది, ఆ రెండో వీడియో చేసేసరికి మూడో ప్రోమో వస్తుంది. సర్లే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయరు, షేర్ చేయరు, కామెంట్ చేయరు, సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టే ప్రయత్నం చేయరు. ఉంటా, టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే. అట్నే కింద కనబడుతున్న స్టోర్ మనదే, స్వాతి పికిల్స్. ఒకసారి విజిట్ చేయరు, నచ్చిన ఐటమ్ ఆర్డర్ పెట్టుకోరి. ఓకేనా? చాలామంది ఆర్డర్ పెట్టుకున్నారు అబ్బా నిన్న మొన్న. సరే, కీప్ ఆన్ ఆర్డరింగ్. ఉంటా, టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, శబాకైర్.